తాజా 30 ప్రేమ చాలా చిత్రమైంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో, ఎవరి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో ఓ పట్టాన అర్థం కాదు. మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్న ముక్కోణపు ప్రేమ కథ అనూహ్యమైన మలుపులు తిరిగింది, విషాదాన్ని నింపింది. చెన్నూరు మండలం చెల్లాయిపేటలో తిరుపతి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కూలీనాలి చేసుకుంటూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వీరి జీవితంలోకి 18 ఏళ్ల మరదలు వచ్చింది. ఈ మరదల మీద తిరుపతి మనసుపడ్డాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడింది. కొంతకాలానికి భార్యకు విషయం తెలిసింది. భర్తను వదిలేయమని చెల్లెల్ని ప్రాధేయపడింది. కానీ ఆమె తిరుపతిని వదిలి ఉండలేనని చెప్పింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య మాటలతో తిరుపతి మనస్తాపానికి లోనయ్యాడు. మార్చి 29న కరీంనగర్ జిల్లా మంథనికి మరదలితో కలిసి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానికులు వీరిని గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చి హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ తిరుపతి ఏప్రిల్ 26న కన్నుమూశాడు. అతని మరదలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.